आदाब नाजरीन, मैं मोहम्मद दस्तगीर, आप देख रहे हैं तेलंगाना स्टार न्यूज। Dikirain sarus. Mana? Salah. Anak Isan. Ya ada. Ada sir, kenal sir. Mobile portion కూడా స్టార్ట్ వచ్చిందా? డైరెక్ట్ లైవ్ మొబైల్ हेलो हेलो ओके ఫోటో వాట్సాప్ చేస్తే వాట్సాప్ కొంచెం ఇటను తీసుకుంటా Maria. Maria.
భువనగిరి యాదాద్రి జిల్లాలో భువనగిరి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నయీం జీవితం ఉన్నప్పుడు కొన్ని ల్యాండ్ గ్రాబింగ్ చేసిన ప్రాపర్టీస్ ఇప్పుడు అది బెనామీ పేరుతో మళ్ళీ అది వేరే వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేస్తూ ఫ్రాడ్యులెంట్ డాక్యుమెంట్ సృష్టించి ఈ ఫ్రాడ్ చేసిన ఈ మొత్తం ర్యాకెట్ ని మన ఎస్ఓటి పోలీస్ తర్వాత భువనగిరి ఏసీపీ ఆధ్వర్యంలో అక్కడ స్థానిక పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో అంతకుముందు భువనగిరి కేసెస్ లో దాదాపు 182 కేసెస్ ఎవరి మీద ఉన్నాయి. ఆ పాషం శ్రీనివాస్, తర్వాత మొహమ్మద్ అబ్దుల్ ఫహీం, ఈయన భువనగిరి కజిన్ బ్రదర్, నయీం కజిన్ బ్రదర్ ఈయన, తర్వాత మొహమ్మద్ అబ్దుల్ నాజిర్, ఈయన అప్పుడు భువనగిరిలో నయీం అసోసియేట్, తర్వాత భార్య మొహమ్మద్ హసీనా బేగం, తర్వాత ఈ బెనామీ తుమ్మా శ్రీనివాస్, ఈ 5గురిని ఇప్పుడు అరెస్ట్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి 88,37,000 రూపీస్ వర్త్ క్యాష్ అండ్ గోల్డ్, తర్వాత 3 3 వీలర్స్, ఒక నిస్సాన్ వెహికల్, ఒక మహేంద్ర ఎస్యూవి, తర్వాత ఒక హుండాయి i20 అది రికవర్ చేయడం జరిగింది. ఈ కేసులో భువనగిరి టౌన్ లో అక్కడ భువనగిరి టౌన్ లో ఉన్న ప్రాపర్టీ సర్వే నంబర్ 730లో 5 ఎకర్ ప్రాపర్టీ ఉన్నాయి. ఈ ప్రాపర్టీని ఈ తుమ్మా శ్రీనివాస్ అని నయీం బేనామీ, ఈ తుమ్మా శ్రీనివాస్ ఇక్కడ డివిఆర్ ఎస్టేట్ అని, డివిఆర్ ఎస్టేట్ లో ఉన్న మండపల్లి వెంకటేశ్వరరావు ఆయన పేరు మీద ఇక్కడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ భువనగిరిలో డాక్యుమెంట్ రిజిస్టర్ చేయడానికి వాళ్ళు అక్కడ అటెంప్ట్ చేశారు. తర్వాత మళ్ళీ ఈ మండ వెంకటేశ్వరరావు అదే ప్రాపర్టీని మళ్ళా మోక్సా డెవలపర్ అండ్ ప్రమోటర్ వాళ్ళ పేరు మీద అది రిజిస్టర్ చేయడానికి అది అటెంప్ట్ చేయడం జరిగింది. అదే సమయంలో మనకి ఇన్ఫర్మేషన్ రాగానే అక్కడ దాడి చేస్తూ ఈ మొత్తం ఈ ర్యాకెట్ ని మనం గుట్టురప్పు చేశాము. ఈ గ్యాంగ్ అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో కూడా వాళ్ళ దగ్గర ఒరిజినల్ పేపర్స్ లేవు, మాత్రం జెరాక్స్ పేపర్స్ తో రిజిస్టర్ చేయడానికి అక్కడ వాళ్ళు ప్రయత్నంలో ఉన్నారు. అక్కడ ఉన్న సబ్ రిజిస్ట్రార్ కూడా వాళ్ళతో కోఆపరేట్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్. సో ఈ కేసులో ఆయన కూడా ఏ పాత్ర ఉంది, దానికి ఇన్వెస్టిగేషన్ మనం ఇప్పుడు చేస్తున్నారు, అది కూడా మనం ఫైనల్ చేస్తాము. ఇంకా ఎవరెవరు ఉన్నారు ఈ కేసులో, ఎవరు ఇలాంటి పని చేస్తున్నారు, సో ఎవరికి విడిచిపెట్టడానికి ప్రసక్తి లేవు. పక్కా విల్ గో బై ఎవిడెన్స్ అండ్ హూఎవర్ ఇన్వాల్వ్డ్ will pakka definitely arrest all of them. We don't want this kind of nuisance again in our commissariat. ఈ మొత్తం ఈ ర్యాకెట్ ఎలా వాళ్ళు నడిపిస్తున్నారు, ఈ బెనామీ ఉన్న వాళ్ళ దగ్గర మన పేపర్ లేనప్పుడు కూడా జెరాక్స్ మీద ఎలా రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి, దానికి సంబంధి మా ఎస్ఓటి అడిషనల్ డిసిపి సురేందర్ మీకు చెప్తాం. దాంట్లో ఇన్వాల్వ్ ఉంటే ఎవరికి కూడా విడిచిపెట్టడానికి ప్రసక్తి లేవు. వీ డోంట్ వాంట్ అగైన్ డిస్టర్బెన్స్ ఇన్ భువనగిరి. చాలా మంది అప్పుడు అమాయకులు సఫర్ అయినారు. ల్యాండ్ గ్రాబింగ్ చాలా మంది ఈ అమాయకులు వాళ్ళ ల్యాండ్ అప్పుడు పోయినాయి. ఈ ల్యాండ్ పేపర్ మొత్తం అప్పుడు నార్సింగి కేసులో సీజ్ అయ్యి ఒరిజినల్ పేపర్స్ అక్కడ ఉన్నాయి, మాత్రం బయట ఉన్న జెరాక్స్ పేపర్స్ తో మళ్ళా రిజిస్ట్రేషన్ ఆఫీస్ వెళ్ళి అక్కడ ఇలాంటి ఫ్రాడ్ ఎవరైనా చేస్తున్నారు పక్కా వాళ్ళ మీద మన నిఘా ఉంటుంది. విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ ఆన్ దెమ్ అండ్ విల్ నాట్ అలౌ ఎనీ సచ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇన్ అవర్ కమిషనరేట్ జ్యురిడిక్షన్. కనపడింది
ఈ నెగ్లిజెన్స్ వాళ్ళకి గతంలో కూడా మనం చెప్పడం జరిగింది. ఈ పక్క అది దాని మీద నిఘా పెట్టాలా, ఇలాంటి యాక్టివిటీ అక్కడ జరగదు అని మనం చెప్పిన తర్వాత కూడా అది వాళ్ళకి నెగ్లిజెన్స్ వల్ల ఇలాంటి అవకతవకలు అక్కడ జరుగుతున్నాయి. సో ఈ ఫేర్ మా ఇన్వెస్టిగేషన్ ఫేర్ గా చేయాలి ఆ ఉద్దేశంతో టెంపరీ మనము వాళ్ళని అటాచ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. లో కూడా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో కూడా వాళ్ళకి ఏ పాత్ర ఉంది దానికి సంబంధించి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి. ఆల్రెడీ సిట్ తరఫున సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కి నోటీస్ ఇవ్వడం జరిగింది. నోటీస్ ఇచ్చినప్పుడు కూడా ఇది వాళ్ళు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో వాళ్ళు ఇట్లా రిజిస్టర్ చేయడానికి జెరాక్స్ పేపర్ మీద అని కూడా ఒరిజినల్ పేపర్ లేవు, అట్లా ప్రయత్నం చేస్తున్నారు. డెఫినెట్లీ వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ద రోల్ ఆఫ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఆల్సో అండ్ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. నడుస్తున్నాయి ఈ కేసు. ఇప్పుడు మాత్రం ఇది ప్రైస్ కేసు, అది మా శాఖ పరంగా ఇప్పుడు చేయడం జరిగింది. ఓకే, కమిషనరేట్ పరిధిలో ఫిర్యాదు చాలా ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర లేవు, ఇప్పుడు డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. మాత్రం ఎస్ఐటి దగ్గర